శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో గాల్ బ్లాడర్లో రాళ్ల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్ అంటే ఏమిటి? ఈ గాల్ బ్లాడర్ మన శరీరంలో నిర్వర్తించే పనులు ఏమిటి? ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే ఒక తిత్తి లాంటి అవయవం, మన శరీరంలో ఉండేటువంటి ఒక అవయవం. అది మనకి కుడి పక్కన లివర్ ఉంటుంది. మన కుడి పక్కన అంటే చెస్ట్కి కింద ఈ భాగంలో లివర్ ఉంటుంది. ఆ లివర్లో లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ లోబ్స్ మధ్యలో ఒక చిన్న తిత్తిలాగా, అంటే మనం చిన్న బెలూన్ని ఊదడానికి రెడీగా పెట్టుకుంటాం చూడండి, ఊదక ముందు ఆ తిత్తి ఎలా ఉంటుందో అది ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ తిత్తి లాంటి దాంట్లోంచి మనకి బైల్ అని చెప్పి ఒక పదార్థం, దాన్ని పిత్తం అని చెప్తుంటాం, పిత్తాశయం అని కూడా అంటూ ఉంటాం తెలుగులో చెప్పేటప్పుడు. దానిలోంచి బైల్ అనేటువంటి ఒక పదార్థం విడుదలవుతూ ఉంటుంది. ఈ పదార్థం ఏంటంటే, ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారం మనకు తెలియకుండా ఎన్నెన్నో పదార్థాలు శరీరంలో విడుదల సరిగ్గా అయితేనే మనం తిన్న ఆహారం అరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బయట వంట చేయాలనుకోండి, పొయ్యి మీద హీట్ సరిగా పెడతాం, నీళ్లు పోస్తాం, గిన్నెలో పెడతాము, సరిగా చూసుకుంటాం, టెంపరేచర్ మధ్యలో కలుపుతూ ఉండాలి. విడిగా అయితే కుక్కర్లో అయితే కొంచెం ఎన్ని విజిల్స్ వచ్చాయో చూసుకుంటూ ఉంటాం. ఇలా మనం బయట కొన్ని పనులు చేసేవి చాలా తక్కువ అనమాట. మన శరీరంలో జరిగే పనులతో పోల్చి చూస్తే బయట మనం ఉడకబెట్టడానికి చేసేటువంటి పని చాలా తక్కువ. అయితే మన శరీరంలోకి మనం తిన్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు రూపాంతరం చెంది మన శరీరానికి ఎలా కావాలో, ఇప్పుడు మనం కూర పప్పు తింటే అవి అలా ఉండిపోవు కదా, అవి మార్పులు చెందుతుంటాయి. అవి మార్పులు చెంది శరీరంలో మళ్ళీ రక్తంలోకి, ఆ శరీరంలోకి కావాల్సినటువంటి కొన్ని పదార్థాలుగా మార్పు చెందటానికి ఎన్నో అవయవాల్లోంచి ఎన్నెన్నో మంచి మంచి పదార్థాలు విడుదలై అవన్నీ బాగా కలిసి తయారవుతే తప్ప ఈ జీర్ణం అనేది జరగదనమాట. అలా మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కావటానికి కావాల్సిన ఒకానొక పదార్థం ఈ బైల్ అనేటువంటిది. ఈ గాల్ బ్లాడర్లోంచి వచ్చేటువంటి ఈ బైల్ అనేటువంటి పదార్థం మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి వంట బట్టేలాగా చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయి, అవి సరిగ్గా అరిగి శరీరంలోకి మార్పు చెందాలి. అవి సరిగ్గా జరగాలంటే, కొవ్వు కరెక్ట్గా అరగాలంటే మనకి గాల్ బ్లాడర్ బాగా పనిచేయాలి. అలాగే మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నాం, అవి కూడా కొన్ని మార్పులు చెంది శరీరానికి కావాల్సినట్టుగా వెళ్ళాలంటే ఈ గాల్ బ్లాడర్లోంచి వచ్చేటువంటి బయలు సరిగా పనిచేయాలన్నమాట. ఇవన్నీ సరిగ్గా చేస్తున్నప్పుడే మన శరీరంలో ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి ఆహారం బాగా జీర్ణం అవుతూ ఉంటుంది. అలా ఏంటంటే, ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్లోంచి బైల్ అనేటువంటి పదార్థం సక్రమంగా విడుదలయ్యి పేగుల్లో కలుస్తుంది అనమాట, చిన్న పేగుల్లోకి. అలా చిన్న పేగుల్లో కలిసి ఆ జీర్ణక్రియను పూర్తి చేసినట్టయితేనే మనం తీసుకున్నటువంటి ఆహారం వంటపడుతుంది. డాక్టర్ గారు, మరి ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు ఏమిటండి? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడడం అంటే ఏంటంటే, లోపల ఉండేటువంటి ఆ ద్రవ పదార్థం ఒకటి విడుదల అవుతూ ఉంటుంది కదా, అలా అయ్యేటువంటి ఆ లోపల ఉండేటువంటి పదార్థంలో కొన్ని మార్పులు వచ్చి ఒక్కొక్కసారి అవి గడ్డగట్టినట్టు అయిపోతుంటాయి, రాళ్ళలాగా తయారవుతాయి అన్నమాట. అలాంటి రాళ్ళు ఏర్పడడానికి ఖచ్చితంగా ఏమిటి అని కారణాలు చెప్పలేం, కానీ కొన్ని అబ్జర్వేషన్స్లో కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఈ రాళ్ళు ఏర్పడడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, వయస్సు పెరుగుతున్నంత కొద్దికి ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడేటువంటి అవకాశం పెరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్ని జబ్బులు మగవాళ్ళలో ఎక్కువ కనిపిస్తాయి, కొన్ని ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గాల్ బ్లాడర్లో వచ్చేటువంటి రాళ్ళు అనేటువంటి సమస్య స్త్రీలలో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య. అందులోనూ ముఖ్యంగా అంటే మెన్స్ట్రల్ సమస్యలకి, అంటే మన బహిష్టు సమస్యలకి, వాటికి హార్మోన్ మాత్రలు అవి ఎవరైనా వాడుతున్నట్టయితే అటువంటి వాళ్ళలో ఈ స్టోన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉందనేది ఒక అబ్జర్వేషన్ అనమాట. అంటే గాల్ బ్లాడర్ రాళ్ళు రావడానికి ఒక కారణం హార్మోన్ మాత్రలు వాడడం అనేటువంటిది అని ఒక అబ్జర్వేషన్ ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, తీసుకునేటువంటి ఆహారంలో విపరీతంగా ఎక్కువ కొవ్వు పదార్థం అది తీసుకోవడం, అది బాగా అరగకపోవడం అనేటువంటిది జరుగుతున్నట్టయితే వాళ్ళల్లో కూడా ఈ రాళ్ళు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నది కూడా గమనించారు. పైన తల్లిదండ్రులకి వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళ పిల్లల్లో ఈ పిత్తాశయంలో రాళ్ళు, అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడడం అనేది కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేం, కానీ కొన్ని కారణాలు, అంటే కొంతమంది ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ పిత్తాశయంలో రాళ్ళు, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేశారు అనమాట. ప్రత్యేకించి కారణం ఇది అని చెప్పలేం, కానీ ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ రాళ్ళు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి.
డాక్టర్ గారు, ప్రతి ఆరోగ్య సమస్యకి కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. మరి ఈ గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు దాన్ని గుర్తించడానికి ఎటువంటి లక్షణాలు బయటపడతాయో వివరిస్తారా? ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి గానీ, కొన్ని కొన్ని లక్షణాలు బయట కనిపించవనమాట. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్‌లో రాళ్ళున్నా సరే, రాళ్ళున్న వాళ్ళలో 80% మందిలో ఏ లక్షణాలు కనిపించవు. అంటే ఇది ఉంది అని తెలీదనమాట. ఎప్పుడో మనకి ఏదో ఒక రొటీన్‌గానో, ఇంకెందుకో సోనోగ్రఫీ ఏదో చేయించుకున్నప్పుడు గాల్ బ్లాడర్‌లో రాళ్ళున్నాయని వాళ్ళు చెప్పాల్సొస్తూ ఉంటుంది. చాలాసార్లు లక్షణాలు లేకుండా ఉంటూ ఉంటుంది. అయితే కొంతమందిలో లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే, కుడిపక్క పొట్టలో కొంచెం నొప్పి వస్తూ ఉంటుందనమాట. కొంచెం బాగా బిగబట్టినట్టుగా అయి నొప్పి రావడం అనేటువంటిది ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అలాగే అరుగుదలలో కూడా తేడా కనిపిస్తూ ఉంటుంది. తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, తర్వాత కడుపు ఉబ్బరించినట్టుగా ఉండటం అనేటువంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తాయి. అసలు ఇందాక చెప్పినట్టు చాలామందిలో రాళ్ళు ఉన్నాయని తెలియకుండానే అయిపోతూ ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, మరి ఈ గాల్ బ్లాడర్‌లో రాళ్ళు రాకుండాను వచ్చిన వాళ్ళు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారా అండి? ముందు ఏంటంటే గాల్ బ్లాడర్‌లో రాళ్ళు అనేటువంటిది ఒక్కొక్కసారి చిన్న చిన్నగా ఉన్నప్పుడు అవి కరిగించేసుకోవచ్చు అనమాట. అలాగే ఏర్పడినట్టు మనం ఇందాక అనుకున్నాం కదా, అసలు తెలియకుండా కూడా ఉంటుందని చెప్పి. అది తెలియకుండా ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మన ఆహారాలు పాటిస్తూ ఉంటే ఏమైనా ఉన్నా కూడా అవి పోతూ ఉంటాయి. ఆహారం విషయంలోకి వస్తే ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా మన కాయగూరలతో తయారు చేసినటువంటి రసాలు తీసుకుంటూ ఉండాలి. అంటే బీట్రూట్ రసం కానీ, లేకపోతే కీరదోసకాయ రసం కానీ, ఇంకా మనకి క్యారెట్తో చేసుకున్నటువంటి రసం కానీ, ఇలాంటివంటి కూరలతోటి కొంతమంది తాగగలిగినటువంటి వాళ్ళు బూడిద గుమ్మడి రసం కానీ, లేకపోతే ఆనపకాయతో రసం చేసుకుని కానీ, ఇలాగ కాయగూరలతో చేసినటువంటి రసాలు ప్రతిరోజు తీసుకోగలిగితే శ్రేష్టం. ఎందుకంటే ఇటువంటి రసాలు తీసుకున్నప్పుడు శరీరంలో అక్కర్లేకుండా తయారైనటువంటి పదార్థాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి డీటాక్సిఫికేషన్, క్లెన్జింగ్ అని చెప్తూ ఉంటాం. అలాగా ఈ కాయగూరల రసాలు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక ఇక గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఉండడానికి సహాయకంగా ఉంటాయి. అలాగే ఏమైనా ఉంటే కొంచెం తగ్గిపోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా తీసుకునేటువంటి ఆహారంలో మరీ ఎక్కువగా నూనెల్లో బాగా వేయించేసినటువంటి పదార్థాలు అవి ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మానేస్తే మంచిది. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం ఆ నూనె పదార్థాలన్నీ అరగాలంటే ఈ గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి పదార్థం ముఖ్యం. ఎప్పుడైతే రాళ్ళు ఉన్నాయో అది అంత సక్రమంగా పనిచేయలేకపోతూ ఉంటుంది. అందువల్ల నూనె పదార్థాలు బాగా తగ్గించేసుకోవడం అనేటువంటిది శ్రేష్టం అనమాట. ముఖ్యంగా చేయాల్సినటువంటిది వెజిటబుల్ జ్యూసెస్లో అంటే కాయగూరల రసాలు తీసుకోవడం, నూనె పదార్థాలు బాగా తగ్గించేసుకోవడము. ఆ తర్వాత ఏంటంటే తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండడం. మళ్ళీ అంటే మాటికి ఏదో ఒకటి తినడం కాకుండా కనీసం ఒక 3 గంటల గ్యాప్ అయినా ఇచ్చి ఆ తర్వాత తింటూ ఉండేది కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు అంటే ఆహారం అరుగుదలలో వచ్చేటువంటి ఇబ్బందులు, దానికోసం వచ్చేటువంటి కడుపు నొప్పులు అవి లేకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్‌లో ఏర్పడ్డ రాళ్ల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునే ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, తర్వాత ఉసిరికాయ, మూడింటిని సమానంగా తీసుకున్నప్పుడు త్రిఫలాలు అంటాం. ఈ 3 కూడా ఏంటంటే డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి, శరీరంలో ఎక్కడైనా ఆమ పదార్థం అంటే ఏదైనా అడ్డం పడుతున్నా, అక్కలేని పదార్థం పేరుకున్నా దాన్ని బయటకు పంపించడానికి తోడ్పడేటువంటి గుణం త్రిఫలాలకు బాగా ఉంటుందన్నమాట. అలాగే ఇది ఏంటంటే ఈ బయటకు వచ్చేసేటువంటి పదార్థాన్ని ఆహారంలో తీసుకెళ్ళిపోయి మామూలుగా మలం ద్వారా బయటకు పంపించేలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ త్రిఫలా చూర్ణాన్ని మనం ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్లో మనం వాడేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళ లాంటివి మెల్లగా కరిగిపోవడానికి కానీ, లేకపోతే నెమ్మదిగా అది బయటకు వెళ్ళిపోవడానికి కానీ ఈ ఔషధం తోడ్పడుతూ ఉంటుంది. ఆ త్రిఫలా చూర్ణాన్ని ఏంటంటే మూడింటిని ఒక్కొక్క దాన్ని 10 గ్రాముల చొప్పున తీసుకొని మూడింటిని కలిపితే ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీకు చూపించడానికి కాస్తంత త్రిఫలా చూర్ణాన్ని పక్కన పెడతాను. ఆ తర్వాత మనం చిత్రమూలం తీసుకుందాం. చిత్రమూలం జీర్ణ మండలంలో ఉన్నటువంటి ప్రతి అవయవం బాగా పనిచేయడానికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక అన్నమాట. అంటే దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు దీపనం పాచనం అని చెప్తాం. దీపనం పాచనం అంటే ఏంటంటే ఆకలి బాగా అవ్వాలి, తీసుకున్నటువంటిది బాగా అరగాలి. బాగా అరగడానికి ఏం చేయాలి అన్నది అది లోపలికి వెళ్ళి చేస్తుంది, మనకు తెలియక్కర్లేదు. అది లోపలికి వెళ్ళి శరీరంలో తీసుకున్నటువంటి ఆహారం బాగా అరగటానికి, అక్కడ విడుదల అవ్వవలసిన పదార్థాలన్నీ బాగా అయ్యేలాగా చేసేటువంటి డ్యూటీ ఈ చిత్రమూలం తీసుకుంటుందన్నమాట.
ఈ గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి రాళ్ళు కొంచెం కరిగిపోయి తగ్గిపోవడానికి ఈ చిత్రమూలం ఉపయోగపడుతుంది. చిత్రమూలం చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం చిత్రమూలం చూర్ణాన్ని త్రిఫలా చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత తీసుకోబోయేటువంటి ద్రవ్యం ఏంటంటే శిలాజిత్. ఈ శిలాజిత్ అనేది మన శరీరంలో నుంచి ఏదైనా అక్కర్లేని రాళ్ల లాంటి పదార్థాలు ఏర్పడి ఉంటే కనుక అవి బయటకు వెళ్ళడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఇది ఒక రసాయనంలాగా పనిచేసి శరీరంలో ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్ సరిగా పనిచేస్తే రావాల్సినటువంటి బయలు అవి విడుదలవటం అలాంటి హెల్ప్ ఏం చేయాలో అది చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాళ్ళు బయటకు పంపించడానికి ఈ శిలాజత్తుని మనం రకరకాల ఔషధాల్లో వాడుకుంటూ ఉంటాం. ఈ శిలాజత్తు కొంచెం రాయిలాగా ఉంటుంది కదా, దాన్ని శుద్ధి చేసి చూర్ణంలాగా చేసుకోవాలి. దీన్ని మీ అంతటి మీరు చేసుకోలేకపోతుంటే కనుక మనకి బజార్లో ఈ శిలాజత్తు చూర్ణం రూపంలో రెడీగా దొరుకుతుంది. ఆ చూర్ణానైనా వాడుకోవచ్చు. దీన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం శిలాజత్తు చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మరొక ద్రవ్యం శుద్ధ గుగ్గులు. గుగ్గులు కూడా శరీరంలో ఎక్కడైనా ఒక పదార్థం బాగా చిక్కపడి కొంచెం గట్టిలాగా తయారైపోతుంటే కనుక దాన్ని కరిగించే గుణం కలిగినటువంటిది. అందుకనే దీన్ని మనం కొలెస్ట్రాల్ అవి వచ్చినప్పుడు కూడా రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడుతూ ఉంటే దాన్ని కరిగించడానికి కూడా వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్లో కూడా లోపల ఉన్నటువంటి రాళ్లలాగా ఏర్పడుతున్నటువంటి పదార్థం కరగడానికి ఈ గుగ్గులు కూడా బాగా ఉపయోగపడుతుంది. శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని దాన్ని కూడా మీరు బజార్లోంచి తెచ్చుకోండి. ఆ శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం గుగ్గులు చూర్ణాన్ని కూడా పక్కన పెట్టి ఉంచుతాను. ఈ ఔషధం తయారీలో మనకి కావాల్సినటువంటి మూలిక ఎక్కువ శాతం మనం ఇందులో వేయాల్సినటువంటి మూలిక ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి లివర్లో ఎక్కడ ఎటువంటి టాక్సిన్స్ అంటే ఎటువంటి దుష్ప్రభావం కలిగించేటువంటి పదార్థాలు చేరకుండా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక అనమాట. అంటే లివర్లో ఉన్నటువంటి గాల్ బ్లాడర్లో కూడా ఎటువంటి అనవసరమైనటువంటి పదార్థం చేరకుండా ఉండేటట్టుగా ఇది బాగా సహాయపడుతుంది. అక్కడ ఏర్పడినటువంటి రాళ్ళు కరగడానికి కూడా కటుక రోహిణి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కటుక రోహిణిని మెత్తటి చూర్ణంలాగా చేసేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కాస్త ఎక్కువగా తీసుకోవాలన్నమాట. మనం ఇందాక అన్నీ కూడా మనం 10 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం కదా, ఈ చూర్ణాన్ని మాత్రం 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇదే ఇందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ద్రవ్యం. ఈ ద్రవ్యానికి ఏంటంటే కటుక రోహిణికి డీటాక్సిఫికేషన్ అనేటటువంటిది ఈ రాళ్ళ లాంటివి కానీ ఏదైనా అక్కలేని పదార్థం కానీ మలం ద్వారా బయటకు పంపించేసేటువంటి గుణం ఈ కటుక రోహిణికి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా 100 గ్రాముల కటుక రోహిణి చూర్ణం తీసుకోండి అని. ఇప్పుడు నేను కూడా కొంచెం చూర్ణాన్ని తీసి మిగతా చూర్ణాలతో కలుపుతాను. ఔషధానికి కావాల్సినటువంటి మూలికల చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని బాగా కలుపుతాను. ఇప్పుడు ఈ చూర్ణాల మిశ్రమాన్ని వేప ఆకులు నూరి తీసినటువంటి రసంలో కలపాలన్నమాట. వేపాకు రసాన్ని తీసుకుని ఆ రసంలో ఈ మనం పెట్టుకున్నటువంటి మూలికల మిశ్రమాన్ని బాగా కలిపేసి దాన్ని బాగా మర్దించుకోవాలి. అంటే బాగా నూరాలి. అలా నూరటం ఎంతసేపు అది బాగా ఒక మాత్రలాగా తయారు చేసుకోగలిగేంత వరకు దాన్ని బాగా నూరి ఆ మాత్ర పాకానికి వచ్చిన తర్వాత మాత్రలాగా చేసుకోవాలన్నమాట. సుమారు శనగ గింజంత పరిమాణంలో ఉండేలాగా మాత్రలు చేసుకుని ఆ మాత్రల్ని నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఆ మాత్రలు తీసి ఒక సీసాలో పోసి ఉంచేసుకోండి. ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి మాత్రల్ని పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇలా 3 పూట్ల గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ గాల్ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్ళు కరిగిపోవడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్లో రాళ్ల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. త్రిఫలా చూర్ణం 30 గ్రాములు, చిత్రమూలం చూర్ణం 10 గ్రాములు, శిలాజిత్తు చూర్ణం 10 గ్రాములు, గుగ్గుల చూర్ణం 10 గ్రాములు, కటుక రోహిణి చూర్ణం 100 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
వేపాకు రసాన్ని తీసుకొని ఆ రసంలో ఈ ఔషధాలన్నిటినీ కలిపి మాత్ర కట్టుకు వచ్చేంత వరకు మర్దించి శనగగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 మాత్రలు చొప్పున వేడి నీరు అనుపానంగా తీసుకోవాలి. గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్ల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మానసిక ఆందోళన నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మానసిక ఆందోళన నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? మానసిక ఆందోళనతో బాధపడేటప్పుడు మనకి ఇంట్లో దొరికేటువంటి ఏలక్కాయలు, తులసి ఆకులు ఈ 2 చాలా బాగా ఉపయోగపడతాయి. ఏం చేయాలంటే ఒక కప్పు నీళ్ళని టీ కోసం కాచుకున్నట్టుగా బాగా మరిగించి, అవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఏలక్కాయని పొడి చేసి ఆ పొడి, తర్వాత ఒక 5-10 తులసి ఆకులు నలిపేసి అందులో వేసుకుని కొంచెం కాగిన తర్వాత మూత పెట్టి ఉంచేసేయండి. అంటే మొత్తం ఆ సారం అంతా నీటిలోకి దిగుతుంది. ఆ తర్వాత దాన్ని వడపోసేసుకుని ఆ నీటిని కనుక తాగుతున్నట్టయితే, అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకున్నట్టయితే కనుక ఈ ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్ల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. రాజకపోతాసనం, విపరీత కరిణి సాధన చేయటం ద్వారా గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్లను నివారించుకోవచ్చు. రాజకపోతాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్లను దగ్గరకు మడిచి పాదాలను నేలపై దృఢం చేసి నడుమును పైకెత్తి చేతులు రెండింటినీ వీపుపై ఇరుపక్కలా ఉంచి శరీరాన్ని చేతులపై ఉంచాలి. కాళ్లను చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ విపరీత కరిణి. ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ దగ్గరకు మడిచి ఇప్పుడు కూడా నడుమును పైకెత్తి చేతుల్ని నడుముకు ఇరుపక్కలా శరీరానికి ఆధారంగా ఉంచి కాళ్లను పైకెత్తి ఇరుపక్కలా చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా రాజకపోతాసనం, విపరీత కరిణి సాధన చెయ్యటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్లు కరిగి మలం ద్వారా బయటకి పంపబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది.
గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్ల సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తెల్లబట్ట నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తెల్లబట్ట నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ఈ తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జ్ అనే సమస్య చాలామంది స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే తుమ్మ బెరడుని చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక సీసాలో పోసి ఉంచేసుకోవాలి. ఈ తుమ్మ బెరడు చూర్ణాన్ని కషాయంలాగా కాచుకోవాలన్నమాట. అంటే ఎలాగంటే మామూలుగా మనం కప్పుతో నీళ్ళతో అలా కాకుండా సుమారుగా ఒక 1/2 లీటర్ నీటిని కొంచెం కాచి అందులో ఒక 2 చెంచాల తుమ్మ బెరడు చూర్ణాన్ని వేసి బాగా మరగనివ్వాలి. అంటే అది ఎగిరిపోక్కర్లేదు. బాగా మరిగిన తర్వాత ఆ కషాయాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగా తీసుకుని యోనిని శుభ్రం చేసుకోవడానికి కనుక ప్రతిరోజు 2 పూట్ల వాడినట్టయితే ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడానికి ఈ తుమ్మ బెరడు బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, తెల్లబట్ట సమస్య నివారణకు తుమ్మ బెరడు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్ల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.